దివ్యభారతి. మాస్టరు జ్యోతిచిత్ర కొత్తదా? యా, ఒకసారి ఇస్తారా చూసి సారీ, మేము ఇంకా బొమ్మలు కూడా చూడలేదు. మీది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చులండి. మాస్టారు అదేంటండి బాబా అలా వెళ్ళిపోతారు ఏంటండి? ఇయ్యా పని మీద పెడుతున్నాను. మరి నా జ్యోతిచిత్ర రేపు పొద్దున ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చేయండి, ఈలోగా చదివి ఇచ్చేస్తాను. ఈడెవడండి బాబు? ఏమండి, నా బంగారు తాడు తెంపకండి. 10 రోజుల నుంచి ఇదే కలవరం సార్. ఎవరి అప్పారావు కొడుక? దొంగనా కొడుకండి. మా బావగారు వాడికి 10,000 అప్పించి చేతులు కాల్చుకున్నాడు. అదే విషయం, అందుకే నా మందులు పనిచేయడం లేదు. ఆ దిక్కుమాల 10,000 కోసం ఆసుపత్రి పాలై 5,000 వదిలించారు. ఇంకో 1,00,000 అయినా పర్వాలేదండి, ఆయన బ్రతికించండి. డబ్బు జబ్బు చేసిన ఈ మనిషిని మీరు బతికించుకోవాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి? అర్జెంటుగా అప్పారావు తీసుకురావాలి. ఎందుకు? మా బావగారు చావు బతుకుల్లో ఉన్నారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు. మీకు శుభవార్తే. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి బాకీ 10,000 చెల్లించకపోతే మాకు ఆయన మరణవార్త వినిపిస్తుంది. ఇప్పుడు రావాలా? పైగా బాకీ తిరిగి ఇవ్వటానికి కాదు కదా, రావడానికి కూడా నాకు టైం లేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నా. బాబు అంత మాట అనకండి. రొమ్ములోంచి బయటికి తీసిన గుండెలో లపా టపా కొట్టుకుంటున్నాడు. మీరు వచ్చి ఆ 10,000 ఇవ్వకపోతే నిజంగానే మాకు దక్కడు. నా దగ్గర డబ్బు లేదా? మా దగ్గర ఉంది. అది ఏడీనా, అది మీకు ఇస్తాను. మీరు వచ్చి ఆయన చేతిలో పెడితే చాలు. అలాగైనా సరే కుదరదయ్యా రాఘవేంద్రరావు. అవతల నా కోసం పెద్ద మనిషి ఎదురు చూస్తుంటుంది. దేనికండి? 2,000 అప్పిస్తానంది. మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కడుపు కాళ్ళు పట్టుకుని ఇంటికొచ్చి మరీ బతిమాలుకుంది. పాపం పిల్లలు కలదాయి. ఎంత జాలేసిందంటే అంత జాలేసింది. సరే ఈసారికి తీసుకుంటానని ఒప్పేసుకున్నాను. అవతల ప్రాణం పోతుందండి బాబు. యువతల పరువు పోతుందండి బాబు. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఆ 2,000 కూడా నేనే ఇస్తాను. దయచేసి రండి బాబు. ఏమిటి? మీరే ఇస్తారు? అవతల అది ఇచ్చి యువతల మీరు ఇచ్చి, అబ్బా ఈ అప్పులాలతో చచ్చే చావచ్చి పడిందండి. సరే ఇదిగో, ఇది మీది, ఇది ఆయనది. రేలంగి రమణారెడ్డి గారు. బావా ఎవరొచ్చారో చూడు. అవునండి, అప్పారావునే వచ్చేసా. మీ బాకీ తెచ్చేసా. అక్క బావ లేచిపోతున్నాడు, బావ లేచిపోతున్నాడు. ఏమిటి లేచిపోతున్నాడా? ఎవరితో? పంపతీసి మాట్లాడుతున్నా? ఈ లేచిపోవటమా? 10,000 తెచ్చావా? పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చా. చూడండి. అయ్య బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈ బ్రహ్మాండాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అక్క బావ పడిపోయాడు. అవును, పడి పోయాడు. నేను బాకీ తీర్చకుండానే పోయాడు పాపం. చూడండి దాసరి రాఘవేంద్రరావు గారు, బాకీ తీర్చుకునే భాగ్యానికి ఆయన ఎలాగూ నోచుకోలేదు. కనీసం మీరన్నా నోచుకోండి. బాకీ తీర్చొద్దు, నా తాళి కూడా తీర్చొద్దు. పోనీ మీరైనా తీసుకోండి వాసిరెడ్డి రంగనాయకమ్మ గారు. మీ ఆయన ఆల్రెడీ పోయారు కదా. దొంగ సచ్చిరోడా, నీకు అప్పు ఇచ్చేగా మా ఆయన పోయింది. ఇప్పుడు అప్పు తీర్చి నన్ను కూడా చంపేద్దామనా? ఆ డబ్బు నువ్వే ఉంచుకో. ఎవరూ తీసుకోపోతే ఎలాగండి బాబు? డాక్టర్ బాబు, ఆయనకు వైద్యం చేశారు కదా, మీ ఫీజు కింద దీన్ని ఉంచేసుకోండి. కాదనకండి. ఖచ్చితంగా కాదంటాను. నన్ను నమ్ముకుని చాలా మంది పేషెంట్లు బతుకున్నారు. పోనీ మీ హాస్పిటల్కి రెంట్గానైనా? వద్దు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను, నేను గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటాను. అన్ని 100 తెచ్చారు. ఓ 10 ఉందా? ఉంది. ఎందుకు? అప్పు ఆటోకి. డాక్టర్ని నేను నీకు అప్పివాలా? MBBS చదువుకున్నారా? అప్పిచ్చువాడు వైద్యులు అన్నారు చిన్నప్పుడు. ఇవ్వండి. అవును, ఈ హాస్పిటల్లో వారంలోగా పోయే పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? దేనికి? అప్పు అడుగుదామని. ఒకని చాకొట్టు చాలదు. ఇంత 10 తీసుకెళ్ళా. హలో, నాదేంటి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనకబెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనకబెట్టుకున్నట్టు విన్నా చింతకా. వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మరసిస్తున్నావుగా. అవును, ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి. ఏమన్నాను? మరి అదే కదా నేను అంటున్నాను. మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు. చెక్కు మార్చి ఇస్తా అన్నావు. మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఆపు.
జనవరి ఫిబ్రవరి అన్నాడా లేకపోతే జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. నిజంగా మనకి నాళ్ళకి స్వాతంత్రం వచ్చిందిరా. రౌడీల చేతుల్లోంచి పాపం మన పాప చేతుల్లో పడిపోయిందిరా. క్షేమంగా బయటకు వస్తుందంటావా? వాళ్ళు దయ తెలిస్తే వస్తుంది. వచ్చేసాన్రా. అమ్మో ఆడు పోలీసురా. అవునరా నా కొడకల్లారా, రేప్ చేస్తారా? ఎంత ధైర్యంరా మీకు? సినిమా ఎలా ఉంది బాబు? సినిమా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ వీక్ అయ్యా. అదేంటి బాబు క్లైమాక్స్ చాలా బాగుంది. ఏంటి రావు గోపాలరావుకి గుమ్మడి అప్పు తీర్చేయడం బాగుందా? పరమ చండాలంగా ఉంది. ఏంటి ఏమైంది? షెయిడ్ ఊడిపోయింది బాబు. దిగి వేసుకో. హలో సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదే. నేను మాత్రం మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. చూడలేదు పోవయ్యా. అంత మాట అనకండి, కాస్త గుర్తు తెచ్చుకుని చెప్పండి. ఎలా మర్యాద చెబుతావా దండేసి దండం పెట్టేయమంట? దండేసి దండం పెడతా. పెట్టు చూద్దాం. ఇక్కడే ఉండు. ఆగు! ఏమిటి దారుణం? ఒక ఆడదాన్ని మగ పోలీసులు రేప్ చేయడం వింటున్నాం. అది ఏదో సంసార పక్షంగా పోలీస్ స్టేషన్లో కనిచేవారు. కానీ నువ్వేంటి దానికి రివర్స్ లో నడి రోడ్డు మీదకి వచ్చేసి ఏకంగా ముగ్గురు మగాళ్ళని చేసి మరీ రేప్ చేయాలని చూస్తున్నావు. కాకిలాగా ఎంట చూపు, కాకి బట్టలు వేసుకుని వాళ్ళ బతుకులు కాకులు చింపిన విస్తరి చేద్దామనా? రేపు పొద్దున వాళ్ళకి మ్యారేజెస్ ఎలా అవుతాయి? సమాజంలో వాళ్ళ హెడ్ ఎత్తుకుని ఎలా తిరుగుతారు అని ఒక భారత పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. నేనెవరో తెలుసా? తెలుసు. లేడీ రౌడీ పోలీసువి, ఆడభక్షక బటివి. అసలు మన దేశంలో మగాడికి రక్షణ లేకుండా పోయింది. గాంధీ గారు తప్పు చెప్పారు. మిడ్ నైట్ మెయిన్ రోడ్డు మీద ఆడది కాదు, మగాడు నిర్భయంగా నడవగలిగిన రోజున మన దేశానికి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు. మీకేం భయం లేదు, నేనున్నాను. అమాయకుల్ని చేసి వాళ్ళ ముగ్గురిని రేప్ చేయడం కాదు. నీకు చావుంటే దమ్ముంటే అసలు నువ్వు ఆడదానివైతే నన్ను రేప్ చేయి. ఛాలెంజ్! రెండు రోజుల నుంచి కాపు కాస్తున్నాను రా మీకోసం. ఎక్కడే అరే సార్, దండ దొరకలేదు కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే ఉంది. అవును, చూసావు. ఎక్కడ చూసారు? చెప్పండి. 5 నిమిషాల క్రితం రిక్షాలో. కరెక్ట్ సార్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్.